బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బెంగళూరు వెళ్లారు. బెంగళూరులో వారు డీకే శివకుమార్తో భేటీ కానున్నారు. కాంగ్రెస్లో తుమ్మల నాగేశ్వరరావు చేరిక దాదాపు ఖరారు కావడంతో డీకే శివకుమార్తో భేటీ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో టీ కాంగ్రెస్ వ్యవహారంలో డీకే శివకుమార్ కొంతకాలంగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. షర్మిల పార్టీ విలీనం అంశంలోనూ డీకే పాత్ర కీలకంగా ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బెంగళూరు వెళ్లారు. బెంగళూరులో వారు డీకే శివకుమార్తో భేటీ కానున్నారు. కాంగ్రెస్లో తుమ్మల నాగేశ్వరరావు చేరిక దాదాపు ఖరారు కావడంతో డీకే శివకుమార్తో భేటీ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో టీ కాంగ్రెస్ వ్యవహారంలో డీకే శివకుమార్ కొంతకాలంగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక షర్మిలి పార్టీ విలీనం అంశంలో కూడా డీకే పాత్ర కీలకం. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. ఏదైతే డీకే శివకుమార్ తో భేటీకి ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అలాగే తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా నిన్న ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో కూడా రేవంత్ రెడ్డి కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నేతలంతా కూడా భేటీ అయ్యారు. నేపథ్యంలో ఆయన చేరిక కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో చర్చలు జరిపిన నేపథ్యంలో కూడా ఆయన చేరిక విషయానికి కూడా క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇదే అంశాల కూడా ఈ రోజు డీకే శివకుమార్ తో కూడా చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా డీకే శివకుమార్ అత్యాశ్చర్యంగా కూడా పనిచేస్తూ వస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా రాబోయే ఎన్నికల్లో ఇంకా 4 రాష్ట్రాలకు సంబంధించి కూడా డీకే శివకుమార్ ఇన్ఛార్జ్ గా ఉన్న నేపథ్యంలో కూడా ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, చేరికల విషయంలో కూడా పెద్దగా ఫోకస్ చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన అసంతృప్తులు కావచ్చు, అలాగే బీజేపీ పార్టీలో అసంతృప్తి కొనసాగుతున్న నేతలు కావచ్చు, అందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునే విధంగా కూడా వ్యూహాలకు పదును పెడతారుగా తెలుస్తుంది. ప్రధానంగా నిన్న ఏదైతే ఈ తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయిన నేపథ్యంలో కూడా అంటే ఎలాంటి అంశాలు తుమ్మల నాగేశ్వర ఇప్పటికే ఖమ్మం సంబంధించిన పాలేరు ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే షర్మిల వైఎస్ఆర్సీపీ షర్మిల కూడా పార్టీని విలీనం చేసే దిశగా కూడా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మొన్న అగ్రనేతలైన సోనియా గాంధీ కావచ్చు అలాగే రాహుల్ గాంధీని భేటీ అయిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తాం. ఈ నేపథ్యంలో ఎలాంటి హామీలు ఇచ్చారనే పైన ప్రధానంగా చర్చ జరిగిన నేపథ్యంలో కూడా ముందు నుంచి కూడా ఆ షర్మిల తెలంగాణలో రాజకీయాలు కొనసాగిస్తూ వస్తాను, తెలంగాణ ప్రజలకి సేవ చేస్తాను అంటూ కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి ఏర్పడి నేపథ్యంలో అక్కడ పాలేరు ఆమె కూడా పాలేరు సీటు ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే బీఆర్ఎస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన ఆ సీటును కూడా ఆశిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ముగ్గురు వీళ్ళంతా కూడా పాలేరు సీటు కూడా ఆశిస్తున్న నేపథ్యంలో చిన్న చర్చలు జరిపిన అనంతరం కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ తో కూడా భేటీ అయ్యే నేపథ్యంలో ఈ పాలేరు సీట్ అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ షర్మిలకు పాలేరు సీట్ అప్పచెప్తారా లేదా పొంగులేటికి అప్పచెప్తారా లేదా తుమ్మల నాగేశ్వరికి అప్పచెప్తారా, ఎవరిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు, ఎలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజు డీకే శివకుమార్ తో భేటీ అయ్యి చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే చూడవచ్చు అంచరగం అంతా కూడా తుమ్మల నాగేశ్వరరావు అంచరులు కూడా పాలేరు నుంచి పోటీ చేయాలి. ఖమ్మం జిల్లా వేదికగా తుమ్మల నాగేశ్వరరావుకి బలమైన క్యాడర్ ఉన్నది, ఇక్కడ గెలిస్తే తప్పకుండా గెలుస్తామని ఆయన అంతగా చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆయన అనుచరులు కావచ్చు అలాగే ఖమ్మం సంబంధించిన క్రియాశీలకంగా రాజకీయాలు ఇప్పటికీ ఆయన తిరుగుతున్న పరిస్థితి ఉంది. అక్కడ కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఇలాంటి ఉండబోతుంది. తుమ్మలకు లేదంటే మిగతా సంబంధించిన కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా కొన్ని చర్చలు జరిగాయి అన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఈ పాలేరు సీటుకు సంబంధించి తుమ్మలకు డి శివకుమార్ ఎలా ఉండబోతున్న ఈ అంశాలపైన ప్రధానంగా ఈ రోజు అయితే చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇంకా చేరికలు ఉంటాయి అని కూడా చెప్పిన నేపథ్యంలో ఆయనకు పాలేరు సీట్ అంశం కావచ్చు అలాగే బుజ్జగిస్తారా లేదా ఎవరికి సీట్ అప్పచెప్తారా అనే పాయింట్ పైన కూడా ఈరోజు డీకే శివకుమార్ తో చర్చలు జరిపి తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే రాజశేఖర్. హరీష్, అంటే ఈ మీటింగ్ తర్వాత
వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి ఆమె పార్టీ విలీనం కానీ అక్కడ కొన్ని వ్యతిరేకంగా అంటే భట్టి లాంటి వారు ఆహ్వానిస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి కొన్ని కామెంట్స్ కానీ కొంతమంది ఆ, ఆంధ్ర పార్టీగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కొలికొచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ప్రధానంగా మనం ఈ విషయాన్ని కూడా ఆ, అంటే తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి అంటే స్వాగతం వస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక అలాగే టికెట్ కేటాయింపు రెండు కూడా ఒక ఖరారుకు వచ్చే అవకాశం ఈ మీటింగ్ తర్వాత ఉందనుకోవచ్చు మనం. చంద్రశేఖర్ ముందు నిన్న ఏదైతే భేటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఆయన అంటే ఇప్పటికీ ఆయన అర్చకరం కూడా కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళాలంటూ కూడా పోస్ట్ చేసుకునే నేపథ్యం కనిపిస్తుంది. ఆయన ఏదైతే చేరిక విషయానికి సంబంధించి కూడా ఒక తేదీని కూడా ఖరారు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నెల 6వ తేదీన కూడా ఆయన చేరిక ఉండబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ఆయన చేరికకు సంబంధించి కూడా భారీ కాన్వాయ్ కావచ్చు, అలాగే ఈ బుకింగ్స్ అని ఇవన్నిటిని చూస్తే ఆయన చేరిక కన్ఫర్మ్ గా అయినట్టుగానే తెలుస్తున్న నేపథ్యంలో ఈ రోజు తో భేటీ ఏర్పడిన నేపథ్యంలో కూడా అంటే ఇంకా చేరిక కావచ్చు, అలాగే సీటు కన్ఫర్మేషన్ కావచ్చు. ఇప్పటికే డీకే శివకుమార్ తో కూడా పలుమార్లు అక్కడ వైఎస్ షర్మిల కూడా భేటీ అయింది. అసలు ఆ వైఎస్ఆర్ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విధంగా కూడా డీకే శివకుమార్ తో ఆయన షర్మిల కూడా మంతనాలు జరిపిన నేపథ్యం ఏర్పడింది. అదే డీకే శివకుమార్ తో మంతనాలు జరిపిన తర్వాత ఆమె అగ్రనేతలైన రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీతో ఆ భేటీ అయిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఎలాంటి అంటే షర్మిల తరపున కూడా అక్కడ సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీకి ఎలాంటి హామీ ఇచ్చారు, అలాగే ఇప్పుడు ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి కూడా ఎలాంటి హామీ ఉండబోతుంది, అసలు ఈ చేరిక విషయం పైన కూడా ఇలాంటి సీటు ఎక్కడి నుంచి ఆ సీటు కట్టబెడతారనే నేపథ్యం. అంటే చరిత్ర విషయానికి వచ్చి రేవంత్ రెడ్డి కూడా ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్న క్రమం కనిపించే నేపథ్యంలో షర్మిలని ఏపీ రాజకీయాలకు వాడుకుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఇక్కడ బలం పెరుగుతుంది. ఇప్పటికే ఈ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ తెలంగాణలో కొన్ని రోజుల క్రితం కూడా మనుగడ లేకుండా పోయిన పార్టీకి ఇప్పుడే కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా పోస్ట్ పెరుగుతూ వస్తుంది, చేరికలు పెరుగుతూ వస్తున్నాయి నేపథ్యంలో దరఖాస్తులు చూస్తున్నాం. మేము 1000కి పైగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు షర్మిలాని అక్కడ ఏపీకి తీసుకుపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీని బలంగా చేకూరుతుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఒక ఆపోజిషన్ పార్టీగా ఏర్పడుతుంది అనేది ఇక్కడ రేవంత్ రెడ్డి అధిష్టానం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఏదైతే ఆమెకు అధిష్టానం కూడా ఏదైతే రాజ్యసభ కర్ణాటక సంబంధించి రాజ్యసభ సీటు కట్టబెడతాం, అలాగే సెంట్రల్ రాజకీయాలకు తీసుకొస్తామన్నట్టు వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆమె ఆ అగ్రనేతలతో భేటీ అయిన తర్వాత బయటకు వచ్చిన విషయాలు చూస్తే మరి తెలంగాణ ప్రజల గురించే పనిచేస్తాను, తెలంగాణ రాజకీయాలు ఉంటానని చెప్పిన మాటలు చూస్తామే ఖచ్చితంగా తెలంగాణ వైపే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పాలేరు నియోజకవర్గం సంబంధించి కూడా ఆమె అక్కడ ఆ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా కొన్ని కార్యాలయం నుంచి నటించడం జరుగుతుంది. నేపథ్యంలో ఖచ్చితంగా షర్మిల అక్కడ పాలేరు సీటు అడిగేలా కనిపిస్తున్న నేపథ్యంలో ఇద్దరు అంటే ఇక్కడ పాలేరు సీటు అంశం పైన ఈ రోజు అయితే ఖచ్చితంగా డీకే శివకుమార్ తో తుమ్మల నాగేశ్వరరావు పైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో షర్మిలకు ఎలాంటి హామీ ఇస్తారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి హామీ ఇస్తారు, ఇప్పటికే అక్కడ సీటు ఆశిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎలాంటి హామీ ఇస్తారు, ముగ్గురు ఒకే పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన ఆ సీట్ అడుగుతున్న నేపథ్యంలో ఎవరికి ఉద్యోగింపులు జరుపుతారు. ఇప్పటికి డీకే శివకుమార్ తో ఆ భేటీ అయిన షర్మిల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు శివకుమార్, అలాగే తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి కూడా ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉండబోతున్న పైన కూడా ప్రస్తుతం ఈ రోజు చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చర్చల తర్వాత పాలేరు సీట్ ఆప్షన్ పై కొలికొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.